ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూभिः వ్యసేమ దేవహిतं యదాయుः స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషద్ దర్శనం వచన పఠనం. అథర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో 29వది హయగ్రీవోపనిషత్. శ్లోకం: యజ్ఞోపి యత్ ప్రసాదేన జ్ఞానం తత్ఫలమాప్నుయాత్ సోహం హయస్సో భగవాన్ హ్రది మే భాతు సర్వదా. ఒకనాడు నారద మహర్షి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు: ఓ పితామహ, నాకు ఎంతో గొప్పదైన బ్రహ్మ విద్య బోధించండి. దేనివల్ల నేను కొద్ది కాలంలోనే అన్ని పాపాలను పోగొట్టుకుని బ్రహ్మ విద్యను పొంది ఐశ్వర్యవంతుడనవుతానో చెప్పండి అని కోరాడు. బ్రహ్మదేవుడు నారదుడికి చెబుతున్నాడు: నారద, హయగ్రీవ భగవానుడికి సంబంధించిన మంత్రాల్ని ఎవడు తెలుసుకుంటాడో వాడు వేద స్మృతి ఇతిహాస పురాణాలని తెలిసినవాడే అవుతాడు. అతడు సకల ఐశ్వర్యాల్ని పొందుతాడు. ఆయనకి సంబంధించిన మంత్రాలు ఇవి: విశ్వోతీర్ణ స్వరూపుడు, చిన్మయానంద రూపుడు, హయగ్రీవుడు, విద్యారాజు, విష్ణురూపుడు అయిన నీకు నమస్కారం. ఋగ్యజుస్సామ స్వరూపుడు, వేదాల్ని ఉద్ధరించినవాడు, ప్రణవ ఉద్గీత శరీరుడు అయిన మహాశ్వ శిరస్కుడికి నమస్కారం. ఉద్గీత ప్రణవోద్గీతుడ, సకల వాగేశ్వర, సర్వవేదమయుడ, అనిచ్చుడ, నాకు సర్వాన్ని తెలియజేయు. ఈ మంత్రానికి బ్రహ్మ, అత్రి, రవి, సవిత, భారువులనేవారు ఋషులు. గాయత్రి, తృష్ణప్, అనుష్టుప్ ఛందస్సులు. శ్రీమంతుడైన హయగ్రీవ పరమాత్మ దేవత. హ్లౌం లే హౌసం బీజం, సోహం శక్తి. హ్లూం లేక హౌసం కీలకం, భోగమోక్షాలు వినియోగం. ఈ మంత్రానికి అంగకరన్యాసాలు అకార ఉకార మకారాలతో చేయాలి. ధ్యానం: శంఖచక్రాలని, జ్ఞానముద్రని, పుస్తకాన్ని తన 4 చేతుల్లో ధరించినవాడు, పూర్ణచంద్రుడి లాంటివాడు అయిన హయగ్రీవుడిని ఉపాసిస్తాను. ఓం శ్రీం హ్లౌం లేదా హౌసం. ఓం నమో భగవతే హయగ్రీవాయ విష్ణువే మహ్యం మేధాం ప్రయచ్చ స్వాహ అనే ఈ మంత్రమే హయగ్రీవుడికి తురీయం అవుతుంది. తరువాత ఓం శ్రీం హ్లౌం లేదా హౌసం. ఐం 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 క్లీం క్లీం సౌం సౌం హ్రీం. ఓం నమో భగవతే హయగ్రీవాయ మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. ఇది హయగ్రీవుడి మరో మంత్రం. దీన్ని పంచమమైన మనువు అంటారు. ఈ హయగ్రీవుడి ఏకాక్షర మంత్రంతో నీకు బ్రహ్మ విద్యను చెబుతాను, విను. దీన్ని పూర్వం బ్రహ్మ ఈశ్వరుడికి, ఈశ్వరుడు సంకర్షణుడికి, సంకర్షణుడు నారదుడికి, నారదుడు వ్యాసుడికి, వ్యాసుడు లోకులందరికీ చెప్పాడు. హకార లకార అనగా సకార ఉకారాలు 3 ఒకే స్వరూపం. ఈ 3 అక్షరాలు ఒక్కటే. అదే హ్లౌం లేదా హౌసం అనే బీజాక్షరం. ఈ యహగ్రీవ బీజాక్షరాన్ని శ్రద్ధగా జపించిన వారికి సంపద, సారస్వత సంపద కలుగుతాయి. దీని స్వరూపం గురించి తెలుసుకున్న వారికి విదేహముక్తి కలుగుతుంది. అతడు దిక్పాలకులకి, నాగులకి, రాజులకి, కిన్నురులకి అధిపతి అవుతాడు. ఈ హయగ్రీవ ఏకాక్షర మంత్ర జపం చేయటం వల్లనే సూర్యాదులు తమ తమ కర్మల్లో ప్రవర్తించగలుగుతున్నారు. లోకంలో ఉన్న అన్ని బీజాక్షరాల కన్నా హయగ్రీవ బీజాక్షరం ఎంతో ఉత్తమమైంది. అది మంత్రరాజం. హ్లౌం లేదా హౌసం అనే బీజం సాక్షాత్తు ఆ యహగ్రీవ స్వరూపమే. అమృతం కురుకురు స్వాహ అని జపించేవాడికి వాక్సిద్ధి, ధనసిద్ధి, అష్టాంగయోగ సిద్ధి కలుగుతాయి. ఈ బీజం సకల సామ్రాజ్య సిద్ధిని కలిగిస్తుంది. ఈ దివ్య మంత్రాలని ఎవడు తెలుసుకుంటాడో వాడు అపవిత్రుడైన పవిత్రుడవుతాడు. అబ్రహ్మచారి సుబ్రహ్మచారి అవుతాడు. అగమ్యాగమనం నుంచి అతడు పవిత్రుడవుతాడు. పతితుడితో సంభాషించిన దోషం నుంచి పవిత్రుడవుతాడు. బ్రహ్మహత్యాది పాపాల నుంచి కూడా విముక్తి పొందుతాడు. అతడి శరీరంలోకి ఆ పరమాత్మ ప్రవేశిస్తాడు. ప్రజ్ఞానం బ్రహ్మ, నీవు ఈశ్వరుడివి. ఈ ఆత్మ బ్రహ్మ అమృతుడు, నేను బ్రహ్మని అనే మహావాక్యాలతో ప్రతిపాదితమైన అర్థాన్ని ఆయా మంత్రాలు ప్రతిపాదిస్తున్నాయి. సర్వ వ్యంజనాల భేదంతో అవి 2 విధాలుగా అయ్యాయి. ఈ మంత్రంతో పాటు హయగ్రీవకి అనుమంత్రాలైన 1 యద్వాగ్వదంతి, 2 గౌరీ మియాయ, 3 ఓష్ణాపిధాన, 4 ససర్వీరమృతం అనే మంత్రాలని కూడా సాధకుడు ఉపాసించాలి. బ్రహ్మ విద్య అయిన ఈ హయగ్రీవ మంత్రాన్ని ఎవడు ఏకాదశి నాడు శ్రద్ధగా జపిస్తాడో లేక పఠిస్తాడో వాడు హయగ్రీవుడి అనుగ్రహంతో మహాపురుషుడవుతాడు, జీవన్ముక్తుడవుతాడు. బ్రహ్మ మీద నాకు ధారణ కలుగుగాక, ఆయన నన్ను నిరాకరించకుండా ఉండుగాక, నేను ధారణ చేసిన వాడినవుతాను.
నేను నా చెవులతో విన్నదాన్ని అనగా హయగ్రీవ మంత్రాన్ని వదలను. అథర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో 29వది అయిన హయగ్రీవోపనిషత్తు సమాప్తం. స్వస్తి. జయ శ్రీరామ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ